నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకుని విలవిలలాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అగ్ని పరీక్షకు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నం ఏమీ లేదు. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు ఉచ్చు బిగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటు సిబిఐ అధికారులు ప్రయత్నం చేస్తుంటే, ఈ కేసు నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం కవిత కోర్టుల వేదికగా పోరాటమే చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను ఇవాళ మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయడాన్ని, కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే సోమవారం వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సిబిఐ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో కవిత తిహార్ జైల్లో ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీ వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.